ఫస్ట్ క్వశ్చన్, మెడోరీ ప్రైజ్ అనేటువంటి అవార్డును అందించే సంస్థ ఏది? ఈ మెడోరీ ప్రైజ్ అయినటువంటి అవార్డును జపాన్కు చెందినటువంటి ఏఈఓఎన్ ఎన్విరాన్మెంటల్ ఫౌండేషన్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఈ మెడోరీ ప్రైజ్ని ఎవరికి ఇస్తారు అంటే బయోడైవర్సిటీ కొరకు కృషి చేసిన వారికి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ అవార్డును 2010లో అంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది బయోడైవర్సిటీ అయినటువంటి 2010లో ఈ అవార్డును మెడోరీ ప్రైజ్ను ప్రవేశపెట్టారు. అయితే ఈ 2024లో వచ్చేసి ఈ అవార్డు ఇద్దరికి వచ్చింది. ఎవరెవరు? కజకిస్తాన్కి చెందినటువంటి వెరవరనోవా మరియు పెరు దేశానికి చెందినటువంటి ఆగస్టినా కాల్టిరాన్ అనే ఇద్దరికి ఈ అవార్డు వచ్చింది. ఈ జపాన్ ఈ అవార్డును ప్రవేశపెట్టినప్పుడు మెడోరీ అనేటటువంటి నేమ్ పెట్టడానికి గల కారణం వచ్చేసి జపనీస్ భాషలో మెడోరీ అంటే గ్రీన్ అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ 2024 సంవత్సరంలో ఐఏసిపి 40 అండర్ 40 అవార్డు విజేత ఎవరు? ప్రీతి పాల్ కౌర్. 2024లో ఐఏసిపి అవార్డు ఎవరు గెలుచుకున్నారంటే ప్రీతి పాల్ గెలుచుకున్నారు. ఈ అవార్డును వచ్చేసి అమెరికా కేంద్రంగా పనిచేసేటువంటి ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ చీఫ్స్ ఆఫ్ పోలీస్ ఆఫ్ చీఫ్స్ ఆఫ్ పోలీస్ అనే సంస్థ ఈ అవార్డుని అందిస్తుంది. అసలు ప్రీతి పాల్ కౌర్ ఎవరు అంటే డెంటిస్ట్గా పనిచేస్తూనే దంత వైద్య వృత్తిలో ఉంటున్న డెంటిస్ట్గా పనిచేస్తూనే ఐపీఎస్ సాధించినటువంటి మహిళ. ప్రజెంట్గా ఈ ప్రీతి పాల్ కౌర్ వచ్చేసి నాగాలాండ్ రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఈమెకి అవార్డు ఇవ్వడానికి గల కారణం వచ్చేసి మహిళా సాధికారత కొరకు, మహిళా విద్య కొరకు ఈమె కృషి చేస్తుంది. మహిళా సాధికారిత మరియు మహిళా విద్య కొరకు ఈమె కృషి చేస్తుంది. సో దానికి గాను ఈ ప్రీతి పాల్ కౌర్కి ఈ ఐఏసిపి అవార్డు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వరల్డ్ బ్యాంక్ ప్రపంచ బ్యాంక్ 2024 అక్టోబర్లో గతంలో వచ్చేసి ఈఓడిబి అని ఉండేది. ఈఓడిబి ఉండేది. ఈ ఈఓడిబి స్థానంలో దేన్ని ప్రవేశపెట్టింది అంటే బీ రెడీ అనే ఇండెక్స్ని ప్రవేశపెట్టింది. బీ రెడీ అంటే బిజినెస్ రెడీ. దీంట్లో బి అంటే బిజినెస్ రెడీ అనేటువంటి ఒక వ్యాపార సంసిద్ధత అనేటువంటి ఒక ఇండెక్స్ని ప్రవేశపెట్టింది. అయితే ఈ ఈఓడిబిని ఎప్పుడు ప్రవేశపెట్టింది అంటే 2003లో ప్రవేశపెట్టారు. ఈఓడిబిని 2003లో ప్రవేశపెట్టగా 2021లో ఈ ఇండెక్స్ ఇవ్వడం అనేది ఆపేయడం జరిగింది. 2003లో ప్రవేశపెట్టగా 2021లో ఇండెక్స్ని ఇవ్వడం ఆపేశారు. ఇండెక్స్ని ఇవ్వడం 2021లో ఆపేసినాక 2024లో బీ రెడీ అనే ఇండెక్స్ని తీసుకొచ్చారు. అయితే బీ రెడీలో వచ్చేసి మెయిన్గా 3 అంశాలు ఉన్నాయి. ఈ 3 అంశాల ఆధారంగా బీ రెడీ అనేటువంటి ఇండెక్స్ని రూపొందిస్తారు. దాంట్లో ఏమిటంటే ఫస్ట్ వన్ వచ్చేసి నియంత్రణ నిబంధనలు, సెకండ్ వన్ వచ్చేసి ప్రభుత్వ సేవలు, థర్డ్ వన్ వచ్చేసి నిర్వహణ సామర్థ్యం. ఈ 3 అంశాల ఆధారంగా 2024లో ఈ వరల్డ్ బ్యాంక్ వచ్చేసి బీ రెడీ అనేటువంటి ఒక ఇండెక్స్ని రూపొందించింది. దేని స్థానంలో ఈఓడిబి అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్థానంలో ఈ బీ రెడీని ప్రవేశపెట్టారు. అయితే దీన్ని స్టార్ట్ చేసింది ఎవరు అంటే వరల్డ్ బ్యాంక్. కాబట్టి వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి అజయ్ బంగా. ఈ వరల్డ్ బ్యాంక్ యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరంటే సబీన్ బెర్నాబే. ప్రెసిడెంట్ ఏమో అజయ్ బంగా, నెక్స్ట్ డైరెక్టర్ జనరల్ ఏమో సబీన్ బెర్నాబే. నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల 2023లో ప్రపంచంలో చాలా నదుల ప్రవాహం పొడిగా ఉందని పేర్కొన్న సంస్థ ఇది. 2023 సంవత్సరం అంటే గత సంవత్సరంలో లాస్ట్ ఇయర్లో చాలా వరకు నదుల ప్రవాహం అనేది లేదు, పొడిగా ఉందని పేర్కొన్న సంస్థ ఏది అంటే ప్రపంచ వాతావరణ సంస్థ. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రపంచ వాతావరణ సంస్థ. దీన్ని మనం ఇంగ్లీష్లో వచ్చేసి వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ అని పేర్కొనవచ్చు. ఈ వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ వాళ్ళు
2023లో వచ్చేసి చాలా వరకు నదుల ప్రవాహం అనేది లేదు అని పేర్కొనడం జరిగింది. అయితే ఇక దాంతోపాటు కొన్ని విషయాలు ఏమని పేర్కొన్నదంటే గత 33 సంవత్సరాల్లో చూడనంతగా గత 33 ఇయర్స్లో చూడనంతగా ప్రవాహం తగ్గినట్లు పేర్కొన్నది. నీటి ప్రవాహం అనేది గత 33 సంవత్సరాల్లో చూడనంతగా నీటి ప్రవాహం తగ్గినట్లు పేర్కొన్నది. అయితే ఇంకొక విషయం పేర్కొన్నది, ఇది వరుసగా వచ్చేసి 5వ సంవత్సరం. ఇది వరుసగా 5వ సంవత్సరం. దేనికంటే ఏ నది కూడా తన పూర్తి స్థాయిలో ప్రవాహం అనేది చేయలేదు. తన పూర్తి స్థాయిలో ప్రవాహం అనేది చూపించకపోవడం ఇది వరుసగా 5వ సంవత్సరం. గత 33 ఇయర్స్లోనేమో లీస్ట్కి పడిపోయింది. నీటి స్థాయి అనేది లీస్ట్కి పడిపోయింది. ఈ వరుసగా 5వ సంవత్సరం ఏమంటే ప్రవాహం అనేది పూర్తి స్థాయిలో లేదు. ఈ రిపోర్ట్ ఇచ్చింది ఎవరు? వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ వాళ్ళు. ఈ వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ వచ్చేసి 1950 మార్చి 23 స్థాపించారు. ఈ సంస్థను ఇప్పుడంటే 1950 సంవత్సరం మార్చి 23వ తేదీన ఈ సంస్థను స్థాపించారు. దీని యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే ప్రెసిడెంట్ అబ్దుల్లా అల్ మౌండ్ దీని యొక్క ప్రెసిడెంట్. ఈ ప్రపంచ వాతావరణ సంస్థ యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి అబ్దుల్లా అల్ మౌండస్. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉన్నది. ఈ వాతావరణ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి స్విట్జర్లాండ్ జెనీవాలో ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్ 2024 అక్టోబర్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏ దేశాన్ని ట్రకోమా రహిత దేశంగా ప్రకటించింది అంటే భారతదేశాన్ని ప్రకటించింది. ఎప్పుడు? 2024లో ప్రకటించింది. ఏమని? భారతదేశాన్ని ట్రకోమా రహిత దేశంగా ప్రకటించింది. ఈ ట్రకోమా అనేది కంటికి సోకేటువంటి ఒక వ్యాధి, కంటికి సంబంధించినటువంటి ఒక వ్యాధి. దీనిని ఇప్పటికొచ్చేసి ఆగ్నేయ ఆసియాలో చూసుకుంటే భారత్ వచ్చేసి 3వ దేశం. ఆగ్నేయ ఆసియాలో భారత్ వచ్చేసి 3వ దేశం. దీనికంటే ముందర దేశాలు, మొదటి దేశం నేపాల్, దాని తర్వాత దేశం మయన్మార్. మొదటగా నేపాల్, ఆగ్నేయ ఆసియాలో మొదటగా నేపాల్ నిర్మూలించింది. సెకండ్ వచ్చేసి మయన్మార్ నిర్మూలించింది. థర్డ్ వన్ వచ్చేసి భారత్. థర్డ్ వన్ వచ్చేసి ఇండియా నిర్మూలించింది. ఆగ్నేయ ఆసియాలో వచ్చేసి భారత్ 3వ దేశం. అదే మొత్తం ఏషియాలో చూసుకుంటే ట్రకోమా రహిత దేశాల సంఖ్య వచ్చేసి ప్రస్తుతం వచ్చేసి మొత్తం 19 ఉంది. ట్రకోమా రహిత మొత్తం దేశాల సంఖ్య 19. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఇండియాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే ఎప్పుడు నిర్వహిస్తారు అంటే అక్టోబర్ 8. ప్రతి సంవత్సరం అక్టోబర్ 8వ తేదీన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే అని నిర్వహిస్తారు. ఈ సందర్భం ఏది అంటే 1932 సంవత్సరం 1932 సంవత్సరంలో అక్టోబర్ 8న 1932 అక్టోబర్ 8న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1932 అక్టోబర్ 8న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికి గుర్తుగా వచ్చేసి ప్రతి సంవత్సరం ఈ అక్టోబర్ 8వ తారీఖున ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డేను నిర్వహిస్తారు. ప్రజెంట్గా 2024లో నిర్వహించేది వచ్చేసి 92వ వార్షికోత్సవం, 92వ యానివర్సరీ. ఈ ఇయర్లో అంటే 2024లో దీని యొక్క థీమ్ వచ్చేసి పొటెంట్, పవర్ఫుల్ అండ్ సెల్ఫ్ రిలయంట్. ప్రజెంట్ ఇయర్ 2024లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే యొక్క థీము. దీని యొక్క నినాదం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క నినాదం వచ్చేసి టచ్ ద స్కై విత్ గ్లోరీ అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క నినాదం. ప్రజెంట్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ వచ్చేసి మార్షల్ అమర్ప్రీత్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ పత్తి దినోత్సవం అంటే వరల్డ్ కాటన్ డే వచ్చేసి వరల్డ్ కాటన్ డే ప్రతి సంవత్సరం అక్టోబర్ 7వ తేదీన. అక్టోబర్ 8కేమో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే. అక్టోబర్ 7కి వచ్చేసి వరల్డ్ కాటన్ డే. అక్టోబర్ 8 వచ్చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే. సో వరల్డ్ వైడ్గా మనం కాటన్ డే ఎప్పుడు నిర్వహిస్తామంటే అక్టోబర్ 7వ తేదీన. ప్రతి సంవత్సరం అక్టోబర్ 7వ తేదీన నిర్వహిస్తాము. దీనిని మొట్టమొదటిసారిగా వచ్చేసి 2019లో స్విట్జర్లాండ్ జెనీవాలో నిర్వహించారు. ఈ డేని మొట్టమొదటిసారిగా 2019 అక్టోబర్ 7న నిర్వహించారు. దీన్ని నిర్వహించింది ఎవరు అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు 2019 అక్టోబర్ 7న నిర్వహించారు. అయితే ఇక్కడ 2019 నిర్వహించినాక 2021లో అంటే 2 years తర్వాత వచ్చేసి యునైటెడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది, అఫీషియల్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. ఈ పత్తి యొక్క శాస్త్రీయనామం వచ్చేసి గోసిపియం ఆర్బోరియం. పత్తి యొక్క శాస్త్రీయనామం గోసిపియం ఆర్బోరియం. నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ గవర్నర్
జిష్ణుదేవ్ వర్మ, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హైడ్రా ఆర్డినెన్స్పై ఎప్పుడు సంతకం చేశారు? హైడ్రా ఆర్డినెన్స్ మీద తెలంగాణ గవర్నర్ వచ్చేసి అక్టోబర్ 2వ తేదీన సంతకం చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ హైడ్రాను వచ్చేసి జూలై 19వ తేదీన జీవోఎంఎస్ 99 ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఈ ఆర్డినెన్స్ పాస్ చేయడం వలన ఇక హైడ్రాకు వచ్చేసి చట్టబద్ధత అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ కైమూర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం లేదంటే వైల్డ్ లైఫ్ శాంక్చురీలో టైగర్ రిజర్వ్ ఏర్పాటు చేయడానికి ఏ రాష్ట్రానికి అనుమతి లభించింది? బీహార్ రాష్ట్రం అనేది కైమూర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఒక టైగర్ రిజర్వ్ని ఏర్పాటు చేయడానికి అనుమతి కోరింది. సో సెంట్రల్ గవర్నమెంట్ కూడా దానికి ఆమోద ముద్ర వేయడం జరిగింది. ఇది ఎక్కడ ఉంది అంటే వింధ్యాచల్ పర్వత శ్రేణిలో ఉంది. ఈ కైమూర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అనేది వింధ్యాచల్ పర్వత శ్రేణిలో ఉంది. దీని గుండా అంటే ఈ టైగర్ రిజర్వ్ నుంచి ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీ నుంచి కైమూర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం నుంచి 2 నదులు ప్రవహిస్తాయి. ఒక నది కౌ అనేటువంటి నది, సెకండ్ అయితే సోన్ మరియు కౌ వచ్చేసి ఈ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కైమూర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం నుంచి ప్రవహిస్తూ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో అతిపెద్ద హైడ్రోజన్ బ్లెండింగ్ ప్రాజెక్ట్ను ఎక్కడ ప్రారంభించారు? యాక్చువల్గా అసలు హైడ్రోజన్ బ్లెండింగ్ అంటే నేచురల్ గ్యాస్కు హైడ్రోజన్ మిక్స్ చేయడాన్ని మనం హైడ్రోజన్ బ్లెండింగ్ అంటారు. ఈ నేచురల్ గ్యాస్కు హైడ్రోజన్ అనేది మిక్స్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇది మనం ఫ్యూయల్గా యూజ్ చేసినప్పుడు ఇలా మిక్స్ చేసిన దాన్ని ఫ్యూయల్గా యూజ్ చేసినప్పుడు కార్బన్ ఎమిషన్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఈ కార్బన్ ఎమిషన్ తగ్గించడానికి దీన్ని హైడ్రోజన్ బ్లెండింగ్ అని చేయడం జరుగుతుంది. దీన్ని ఎక్కడ ప్రారంభించారు అంటే గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది. దీన్ని స్థాపించింది వచ్చేసి అదానీ సంస్థ స్థాపించింది. ఈ గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ హైడ్రోజన్ బ్లెండింగ్ స్థాపించింది కాబట్టి అదానీ సంస్థ. ఇది వచ్చేసి ఎలా అంటే 2.2 నుంచి 2.3% వరకు 2.3% వరకు గ్రీన్ హైడ్రోజన్ను బ్లెండ్ చేస్తుంది. దీని వలన ఈ నేచురల్ గ్యాస్ హైడ్రోజన్ మిక్స్ చేయడం వలన గ్రీన్ హౌస్ గ్యాసెస్ని మనం తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ పోలీస్ డిపార్ట్మెంట్కి సైబర్ కమాండర్ ట్రైనింగ్ అందించనున్న సంస్థ ఏది అంటే ఐఐటి మద్రాస్ అందిస్తుంది. ఇది హోంశాఖ పర్యవేక్షణలో 6 నెలల పాటు కొనసాగుతుంది.